ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, అద్వితీయుడా, ఆరాధ్యునియుడా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. గడిచిపోయిన రాత్రి అంతను కూడా అయా మీ రక్షణ సహాయం మాకు దయచేశారు, మీ కృప మాకు దయచేశారు, మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచారు తండ్రి. ఎస్ లార్డ్, ఈ రోజున ఉదయకాలమున ఈ గురువార కాల సమయంలో సజీవ లెక్కల్లో మా అందరినీ నిలవబెట్టుకున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. అయా ఈరోజును చూడాలని అనేకులు ఆశపడినప్పటికీ వారికి లేని ధన్యత మాకు దయచేశారు. అందును బట్టి కోట్లాది కోట్ల కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. కీర్తనల గ్రంథము 45వ కీర్తన 7వ వచనము, నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాను అని తండ్రి కీర్తనకారుడు సెలవిస్తున్న రీతిగా, అవునయ్యా, మీరు మమ్మల్ని ఆనంద తైలముతో అభిషేకించారు. మేము దుఃఖపడేవారిగా, బాధపడేవారిగా, ఈ లోక పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి మా హృదయంలో తండ్రి మేము కృంగిపోయేవారిగా ఉండకూడదయ్యా. నిరంతరము మీ వైపు చూస్తూ ఆనందించుటకు కృప దయచేయండి. ఎవరైతే బిడ్డలు ఈ రోజున ఉదయాన్నే తండ్రి దుఃఖముతో ప్రారంభిస్తున్నారేమో, బాధాకరమైన పరిస్థితిని బట్టి అయ్యా వారు కృంగిపోయిన స్థితిలో ఉన్నారేమో, మీరు అభిషేకించిన విధానమును వారు జ్ఞాపకం చేసుకొని ఎన్ని ప్రతికూలతలు వారికి ఈరోజు ఎదురైనప్పటికీ ఆనందంతో ఉండే కృప దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. వారి హృదయ ఆలోచనలన్నీ ఈరోజు సఫలపరచండి. అయా, ఉదయం మొదలుకొని రాత్రి వరకు కూడా కాపాడండి, భద్రపరచండి. నాయనా, ఈ రోజున మా పనులన్నిటినీ మీ పాద సన్నిధిన పెడుతున్నాం. ప్రతి పనిలోనూ మాకు మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి. ఫలించే కృప దయచేయండి. చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు అన్నిటిల్లో మా అందరికీ దీవెనలు దయచేయండి. ఏ పని కూడా ఆగిపోకుండా, వాయిదా పడకుండా మీరే నడిపించండి. నూతన కార్యక్రమాల విషయంలో కూడా కృపా సహాయం అనుగ్రహించండి. ఆశీర్వాదాలు దయచేయండి. ఆయన మా రాకపోకల్లో మీ రక్షణ కోసం ప్రార్థిస్తున్నాం. మా ప్రయాణాలన్నిటినీ క్షేమంగా మార్చండి ప్రభువా. మార్గమందు అపాయాలు, ప్రమాదాలు ఏవి ఎవరికి సంభవించకుండా మీ దేవదూతల రక్షణ మాకు దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్, అదేవిధంగా మా కుటుంబాల్లో, మా గృహముల్లో ఎటువంటి లోటు లేకుండా, ఎటువంటి విభేదములు, మనస్పర్ధలు ఎవరికి లేకుండా సహాయం దయచేయండి తండ్రి. మంచి ఆరోగ్యంతో ప్రతి ఒక్కరిని నింపండి. మంచి ఆర్థిక పరిస్థితిని దయచేయండి. ఆత్మీయంగా ఇంకొంచెం ఎదగడానికి సహాయం అనుగ్రహించండి అయ్యా. అదేవిధంగా హాస్పిటల్స్కి వెళ్తున్న వారు ఉన్నారు, వారికి మీరు తోడై ఉండండి. వారి రిపోర్ట్స్, వారి డెలివరీస్, ఆపరేషన్స్ అన్నీ కూడా సజావుగా సాగడానికి కృప దయచేయండి. అదేవిధంగా ఈ రోజున ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్న వారు ఉన్నారు తండ్రి. వారి యొక్క ఆ ఇంటర్వ్యూస్, ఎగ్జామ్స్లో మంచి జ్ఞానం, మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉండే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువ. మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉంటూ, క్షమించే హృదయం కలిగి ఉంటూ, తొందరపడి నిర్ణయాలు మేము ఎక్కడనూ తీసుకొనకుండా మా ప్రవర్తన ద్వారా, మా మాటల ద్వారా మీ నామానికి మేము అవమానం తేకుండా అయ్యా జాగరూకులమై జీవించే కృప దయచేయమని అడుగుతున్నాము. గృహములలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీ రక్షణ, మీ కాపుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయ్యా, మీ కృపను బట్టి, మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దీవించమని, సంవత్సరమును దయా కిరీటమును వారికి దయచేయమని, మేము ఈ రోజున కొందరికైనా మీ యొక్క పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామాన్ని ప్రకటిస్తూ రాజ్య సువార్తలో పాలిభాగస్తులయ్యే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.